హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రై రెసిపీ గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకోండి. తగినంత ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించండి. కొంచెం ఫస్ట్ తిప్పుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఏంటంటే ఉల్లిపాయలు అడుగంటకుండా కొంచెం తిప్పుతూ ఉంటే అవి వాడిపోకుండా ఉంటాయి. సో ఇలా మూత పెట్టేసి తిప్పుతూ అలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఫ్రై అనేది మాడకుండా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ ఎంత బాగా తేలిపోయిందో. ఇప్పుడు మనము ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యేంతవరకు కొంచెం అది తొందరగా అడుగంటిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. దాన్ని కొంచెం అడుగంటనివ్వకుండా బాగా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే మనకు కర్రీ అంత బాగుంటుంది. ఇప్పుడు మన రుచికి సరిపడా కారం, నేనైతే ఒక 3 స్పూన్లు వేసానండి. మనం కారానికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను నేను. అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. అది ఉల్లిపాయల్లో బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు కూడా అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనము అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు పగలగొట్టిన గుడ్లని వేసేసుకోండి. చూపించిన విధంగా పగలగొట్టిన గుడ్లన్నిటిని వేసేసుకొని నెమ్మదిగా దాన్ని గరిటతో తిప్పండి. ఎక్కువగా తిప్పనవసరం లేదండి ఫస్ట్, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా. కొద్దిగా లైట్గా తిప్పుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొంచెం మరీ ఎక్కువ మంట మీద కాకుండా కొంచెం తక్కువ మంట మీదనే మనము దీన్ని మూత పెట్టి మగ్గించుకోవాలండి. అంటే అది బాగా ఫ్రై అవ్వాలి, కింద మాడిపోకుండా. కొంచెం ఉడుకుతుంది, గుడ్డు అనేది ఉడుకుతుందన్నమాట. తర్వాత ఇంకొకసారి మళ్ళీ దాన్ని కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. సో అది గిన్నెకి అంటుకుపోతుంది, చూసారా. సో అలా అంటుకోకుండా కొద్దిగా దాన్ని అలా కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. మూత పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూసారా ఫ్రెండ్స్, కొంచెం విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకున్నా పర్వాలేదు. కొద్దిగా ఆ ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, మన ఎగ్ అనేది కూడా బాగా వేగే విధంగా మనం తిప్పుకుంటూ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచితే అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై ఎంత బాగా రెడీ అయిపోయిందో. కొత్తిమీర ఉంటే అది మీ ఆప్షన్, వేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.